నింపడానికి సపరేట్ అమ్మాయిలు పెట్టుకోవాలి. నా శుద్ధి నేను కొనుక్కొచ్చుకోవాలి. గవర్నమెంట్ ఎందుకున్నది? ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర అరిగోస పడాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం జగిత్యాల జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డ్ లో ఉన్నాం. ఇక్కడ మక్కలు కొనుగోలు చేసేందుకు గత నెల రోజుల క్రితం మక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే సంజయ్ కుమార్. అప్పటి నుండి కూడా కొనుగోలు అనేది కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు దాదాపుగా 50% మాత్రమే కొనుగోలు చేశారని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి విజువల్స్ లో ఎక్కడి కుప్పలు అక్కడే ఉన్నట్టు, అదేవిధంగా జోకిన బస్తాలను మిల్లర్లకు తరలించేందుకు లారీలు యజమానులు ఒప్పుకోకపోవడం, వాళ్ళు డబ్బులు వసూలు చేయడం, డిమాండ్ చేయడంతో రైతులంతా డబ్బులు మేము ఇయ్యలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి రైతులంతా లారీల యజమానులతోని వాగ్వాదం చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న మన దగ్గర రైతులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఎన్ని రోజులు అవుతుంది, ఏం జరుగుతుంది ఇక్కడ పరిస్థితి? సార్ మేము ఇక్కడ మక్కలు వచ్చి 18 రోజులైంది సార్. 18 రోజుల నుంచి ఇప్పటికి 10 రోజులే కాంటాయి. ఇప్పటి వరకు ఒక సంచి కూడా లేవలేదు. బాగా ఇబ్బంది పెడుతున్నారు. మొన్న వర్షం కన్నా మంత్రి గారు రాకముందు వచ్చిన మక్కలు ఇప్పటి వరకు అట్లనే ఉన్నాయి. మేము ఏం చేసుడు, మేము వ్యవసాయం చేసుకున్నాడా లేకపోతే ఇక్కడనే ఇదే బీట్లు ఇక్కడనే ఉండు అంటారా? డబ్బులు మళ్ళా ప్రతి ఒకళ్ళు 20 ఇస్తే వేసుకపోతాం అంటారు. మొత్తం ఇక ఎంత దారుణంగా తయారైందంటే ఏనాడు లేని విధంగా ఇప్పుడు తయారైంది. 14 అయితే ఇప్పుడు మొన్నటి దాకా ఇంకా అయినా పోనీ అని చెప్పి కొంతమంది ఇక వాళ్ళకు 10 రూపాయలు 12 రూపాయల చొప్పున కూడా ఇచ్చారు. అయినా కానీ ఇంకా మాకు 20 రూపాయలు కావాలి, 14 రూపాయలు కావాలి. డిమాండ్ అంత రైతులు ఎంత దారుణంగా ఇది ఎత్తురంటే, హింసకు గురి ఎత్తురంటే మరీ మామూలుగా కాదు. ఇప్పుడు 20-25 రోజుల ఒక్కొక్కరు కుప్పలు ఇక్కడ ఉండబట్టి మరి ఎన్ని రోజులు ఇట్లా చేసుడు? ఈ ప్రభుత్వం మరి కొద్దిగా చర్య తీసుకుని దీన్ని ఎట్లా చేసి దీన్ని లారీలు పంపించి దీన్ని ఖాళీ చేయాలని మేము కోరుకుంటున్నాం. అసలు ఈ వరి ధాన్యమే కానీ మక్కలే కానీ మిల్లర్లకు తరలించాలంటే హమాలీలకే కానీ లారీ యజమానులకు కానీ డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందా? అసలు ఇంతకుముందు తీసుకున్నారా లేకపోతే ఇప్పుడే ప్రధానంగా స్టార్ట్ అవుతుంది? ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంతకుముందు లేకుండే. అయితే దీనికి ఇప్పుడు వాళ్ళు కాంట్రాక్టర్ ఉంటారు సార్ మార్కెట్ కు. ఆ కాంట్రాక్టర్ గారు మాకేమన్నంటే లారీలు దొరుకుతలేవు అంటుండే. ఆయన ఎత్తేస్తుండే. ఎవరో సామ్రాట్ అనే ఆయనకు కాంట్రాక్ట్ దొరికిందట. ఆయనే చక్కగా అంటే ఈ 10 రూపాయలు 12 రూపాయలు ఇచ్చుట్లో నాకు ఎవరు వస్తలేరు, మీరు ఇస్తుంది కాబట్టి పోతున్నాయని అంటాడు ఆయన. లారీ యజమానులు ఎందుకు అసలు డబ్బులు ఎందుకు అడుగుతారు? లారీ యజమానికి చేరతలేదు సార్, ఇది డ్రైవర్కే పోతున్నది. ఎందుకు అడుగుతున్నాడు డ్రైవర్? నాకు ఆడ 3 రోజులు ఉంటున్నా అని, అన్లోడ్ అవుతలేదు కాబట్టి నేను 3 రోజులు 4 రోజులు ఉంటున్నా అని డ్రైవర్ సాబ్ అంటాడు. అది అవుతుందా అవుతలేదా మాకు చక్కగా తెలియదు. ఇక్కడికి మక్కలు తీసుకొచ్చి 15 రోజులు అవుతుంది. 15 రోజుల నుండి ఒకనాడు వచ్చి చూసుకునేది లేదు. సంచులకు 10 రోజులు అవుతుంది. నెంబర్ రాసి ఇచ్చినాడు, కాంటాక్ట్ ఉన్నాడు, కాల్ లిఫ్ట్ చేయరు. ఏమైనా అడిగితే వారు మాకు సంబంధం లేదు అని రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉన్నది ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సిస్టమ్ బాగాలేదు. మళ్ళీ ప్రతి దగ్గర దోచుకోవడం ఉన్నది. మీరు ఇప్పుడు చాట కొడితే దానికి 2 రూపాయలు అంట, ఎత్తుతానికి 10 రూపాయలు, లారీ లోడింగ్కి 10 రూపాయలు. మరి గవర్నమెంట్ ఎందుకున్నది ఇక్కడ? గవర్నమెంట్ లారీలు పంపించాల్సిన వాళ్ళకి బాధ్యత లేదు. మళ్ళీ మాది మేము తెచ్చుకోవాలి. మాది మేము లారీలు తెచ్చుకోవాలంటే ఇంకో ఎట్లా మాట్లాడతారంటే సంచులు ఎక్కువ మీరు కొనుకొచ్చుకొని కూడా మాట్లాడతాడు. చైర్మన్ ఫోన్ అయితే మాకు అది చెప్తాడు. ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళు పట్టించుకోరు. ఇక్కడ ఉన్న వాళ్ళ మక్కలు ఇప్పుడు వర్షం కొడితే వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక్కడ సంచులు నింపడానికి సపరేట్ అమ్మాయిలు పెట్టుకోవాలి. అది అయిపోయిన తర్వాత నా శుద్ధి నేను కొనుక్కొచ్చుకోవాలి. గవర్నమెంట్ ఎందుకున్నది? పీకడానుకుందా? బర్రెని మంచిగా లేదు సార్. సగం చిని కుట్టుకోరు అన్నారు. పాప నిన్న ఉన్న కుట్టుకున్నారు. ఇప్పుడు తీసుకుంటా ఖరాబీ పక్కకెత్తును మంచి రింపుతున్నాం సార్. మళ్ళా రేపు పొద్దునిస్తాడ ఊరికత్తి ఇప్పుడు అత్తే ఏమంటుండు మాట్లాడతారే నీకు 4 రోజులాగా బాగా ఎగిరికెళ్ళి అంటుండు. కొనుగోలు చేసిన బస్తాలను మిల్లర్లకు తరలించేందుకు లారీల కొరత ఉండడంతో ఎక్కడి బస్తాలు అక్కడే నిలిచిపోయాయని చెప్పేసి రైతులు చెప్తున్నారు. మనం ప్రస్తుతం ఇక్కడ జగిత్యాల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో చూసుకున్నట్లయితే లారీలు 2-3 నిన్నటి నుండి ఇక్కడే ఉన్నాయి. వీటిని బయటకు కూడా పంపించే లారీలను కూడా ఆ లారీ ఇప్పుడు ప్రస్తుతానికి వెళ్ళిపోతుంది. తనకు లారీ డ్రైవర్ కు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పేసి రైతులు డబ్బులు ఇస్తేనే మేము లారీల బస్తాలను తరలిస్తానని చెప్పేసి లారీ ఆ యొక్క డ్రైవర్ డిమాండ్ చేయడంతో రైతులు ఇవ్వమని చెప్పడంతో ఎక్కడికక్కడే బస్తాలు ఆగిపోతున్నాయి. మిల్లర్లకు తరలించేందుకు అవస్థ పడాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన. అధికారులు తూతూ మంత్రంగా వచ్చి ఇటు వరి ధాన్యం సెంటర్లే కానీ ఇటు మక్కలు కొనుగోలు కేంద్రాలనే పరిశీలిస్తున్నారే తప్ప సమస్యలను పరిష్కరించట్లేదని చెప్పేసి కోరుతున్నారు. ఇకనైనా అధికారులు వెంటనే చొరవ చూపి వీటిని అన్నింటినీ కూడా మిల్లర్లకు తరలించాలని, లేకపోతే ఇంకో 2-3 రోజుల్లో వర్షాలు వచ్చే ప్రభావం కూడా ఉంది కాబట్టి వెంటనే వీటిని తరలించాలని చెప్పేసి కోరుతున్నారు. జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి, మైత్రి న్యూస్.